ఏంటి సార్ మరీ స్లో చేశారు బాగా. ఇప్పుడు అందుకే కొంచెం ఫాస్ట్ ట్రాక్ ఎక్కుదామని. రాక్షసుడు లాస్ట్ రాక్షసు అల్లుడు దర్శి వచ్చిందండి, సంక్రాంతికి వచ్చింది 2021లో. 5 సంవత్సరాల్లో 2 సినిమాలు చేశారు. అంతే. అందుకే అనుకోకుండా వచ్చిందండి, కోవిడ్ ఒకటి, హిందీ ప్రాజెక్ట్ ఒకటి చేయటం, ప్లస్ ఈ కథలు కూడా యాక్చువల్లీ 2-3 ఏళ్ళ ముందు ఒప్పుకున్నాను. షూటింగ్ ప్రాసెస్ తెలియకుండా మళ్ళీ భైరవం ఒకటి రావటం, ఇదైతే ఫాస్ట్గా అయిపోద్ది. ఎందుకంటే కిష్కింధపూరి చాలా విఎఫ్ఎక్స్ బేస్డ్ ఫిలిం, హైందవ చాలా విఎఫ్ఎక్స్ బేస్డ్ ఫిలిం. సో ఇది అనుకోండి, యూనో విజయ్ గారి మీద నమ్మకం, ఎందుకంటే ఫాస్ట్గా తీసేసి సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేస్తారని. సో ఇది సో అనుకోండి, ఆ 2 ప్రాజెక్ట్స్ ఆపి ఇది ఎక్కించి ఫినిష్ చేసేసరికి చిన్న తెలియకుండా టైం కొంచెం గ్యాప్ వచ్చింది. ఇప్పుడేమో వరుసగా కరెక్ట్ కరెక్ట్. ఈ ఒక్క ఇయర్లో వచ్చేస్తుంది. ఇంకా ఎవ్రీ 2 months 3 months ఒక మూవీ వస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా మన ఇండస్ట్రీలో 5 సినిమాలు పైప్ లైన్లో ఉన్న హీరో మీరేమో. అయ్యో అదేం లేదండి, ఉంటున్నారు అందరికీ. బట్ నేను కూడా ఇష్టపడినండి. నాకు ఎప్పుడు ఒక సినిమా అయిపోయి ఇంకో సినిమాకి వెళ్ళటం ఇష్టం. ఎందుకంటే మనం తెలియకుండా మనం ఆ క్యారెక్టర్లో ఉండి ది బెస్ట్ ఇస్తూ ఉంటాం. ఎందుకంటే మనం చేసేవి అన్ని కమర్షియల్ బిగ్ ఫిల్మ్స్, బిగ్ ఈవెంట్ ఫిల్మ్స్. ఆ సినిమాలకి అంత టైం అండ్ ఎఫర్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం యాక్షను, డాన్సులు, పర్ఫార్మెన్స్కి చాలా హై స్కోప్ ఉన్న సినిమాలు. ఏంటంటే మన కమిట్మెంట్, మన డెడికేషను మనం 100% ఇవ్వాలి. అవును. సో అవి ఇచ్చినప్పుడు నాకు ఇన్ని ప్రాజెక్ట్స్ పెట్టుకుంటే ఇట్ ఈస్ లైక్ టూ మచ్ హార్డ్ వర్క్. బట్ నేను నిజంగా చెప్తున్నాను, ఎంజాయ్ చేశాను డెఫినెట్లీ. బట్ లాస్ట్ 2-3 months ఇట్స్ బీయింగ్ వెరీ స్ట్రెస్ఫుల్. అవును. ఎందుకంటే ఎవ్రీడే షూటింగ్ అంటే కూడా నేను ఒక లాస్ట్ 200 నుంచి ఎవ్రీడే షూటింగ్ చేస్తాను. మరి అలా అంటే ఇప్పుడు కృష్ణ గారు ఇంకొకళ్ళు రోజుకి 3-4 కాల్ షీట్లు ఇచ్చేవారండి సార్. కృష్ణ గారు అంటే అప్పుడు టైం వేరు సార్. ఇప్పుడు ఎలా ఉందంటే మనకి రోపులు వేసేసి లాగేసి కింద మీద పడేస్తున్నారు. ఇప్పుడు మొన్న ఒక రోజు కంటిన్యూ తెలియకుండా 10 days 12 days డ్యాన్స్ చేశా. అంటే ఇది ఈజీ కాదు సార్. పొద్దున్న 9 to 6 సెట్ సాంగ్లు ఉన్నాయి. ఓ సెట్ సాంగ్ చేసి తర్వాత ఇంకో సాంగ్ చేసి తర్వాత ఎండలో డాన్స్ చేసేసరికి దోలు తిరిపోయింది. ఏం చేస్తారు 6 తర్వాత? డ్యాన్స్ రోజు యాక్షన్ లేకపోతే డ్యాన్స్ చేస్తారు, బాడీ అంతా ఫుల్ పెయిన్స్ ఉంటాయి. అదే ఏం చేయలేము. 7 o'clock ఇంటికి వచ్చి అదేంటో సార్ రాత్రి నేను ఎంత పెయిన్స్తో పడుకున్నా, ఎంతో నొప్పితో పడుకున్నా. పొద్దున్నే లెగిస్తే కెమెరాకి వెళ్ళేంత ముందు వరకు కూడా నాకు కొంచెం పెయిన్స్ ఉంటాయి సార్. ఆ సోర్నెస్ ఉంటుంది, అసలు ఇవాళ బాడీ పనిచేస్తా అన్న ఫీలింగ్ ఉంటుంది. ద మూమెంట్ ఐ గో బిఫోర్ ద కెమెరా ఇంకో వేరే పర్సన్ అయిపోతా. ఐ ఎంజాయ్ ఇట్ సార్. ఓకే. సో ఫిట్నెస్ ఏంటి అసలు? మీ ఏంటి డైట్ కానీ ఫిట్నెస్ కానీ ఎలా ఉంటుంది సార్? నేనైతే హ్యాపీగా ఐ ఈట్ ఎవ్రీథింగ్ సార్. కాకపోతే డీప్ ఫ్రైడ్ షుగర్ అవాయిడ్ చేస్తాను, రిఫైన్డ్ షుగర్ అవాయిడ్ చేస్తాను. జాగ్రీ, ఎనీథింగ్ విత్ బెల్లంతో తిన్న స్వీట్స్ కానీ అలాంటి షుగర్స్ తప్పించి డీప్ ఫ్రైడ్ ఫుడ్ అసలు తిన్నాను. అవి అవాయిడ్ చేసి మిగతా నచ్చింది తింటాను హ్యాపీగా. అన్ని మ్యాక్సిమం ఐ విల్ ప్రిఫర్ హోమ్ ఫుడ్ తింటాను. 1 గంట పక్కా వర్కౌట్ చేస్తాను. ఐ వర్కౌట్ టు ఈట్. ఓకే. ఇంట్లో ఇప్పుడు అంటే అన్నీ ఇంకా అసలు అయితే తినకూడదు ఇది తినకూడదు అని అన్ని అన్నీ ఓకే హ్యాపీగా. కానీ ఏదైనా కొంచెం పోర్షన్ కంట్రోల్. ఓకే. అండ్ అలా తింటాను. నైస్ నైస్ నైస్. సో ఇప్పుడు ఫైనల్గా సినిమాకి వచ్చేస్తే ఏంటి భైరవం ఎలా ఎక్సైట్ అయ్యారు ఏంటి కదా? అంటే సార్ అంటే మనం ఇప్పుడు చేసిన అన్ని కమర్షియల్ బిగ్ ఈవెంట్ ఫిల్మ్స్, కొంచెం అవన్నీ కొంచెం పాష్ క్యారెక్టర్లు, అమెరికా నుంచి రిటర్న్లు, ఇలాంటివన్నీ చేసినప్పుడు కొంచెం సీన్ మనలో ఒకటి ఒక రూరల్ క్యారెక్టర్ చేయాలని నాకు ఎప్పటి నుంచి ఉండింది. మనలో ఒక రిలేట్ అయితే అప్పుడు మాస్, ఎందుకంటే నాకున్న ఫాలోయింగ్ మంచి మాస్. సో మాసోడు అరే ఈ కుర్రాడు మనలో ఒకటి రానికి రిలేట్ అయితే ఇంకా బాగుంటుందని నేను బాగా గట్టిగా నమ్మాను. ఎందుకంటే ఇప్పుడు నేను మాస్, నా ఫ్యాన్స్ అందరూ మంచి మాస్ బేస్, నేనేమో మంచి హుడీలు వేసుకొని స్టైలిష్ టీషర్ట్లు వేసుకొని వస్తుంటే వాళ్ళు ఎక్కడో సింక్ అవ్వట్లేదేమో ఇలాంటి. కానీ అలా అని చెప్పి నేను ఫోర్స్ఫుల్గా చేయను కూడా సార్. కథ దొరకాలి, అంతే కదా. కథ దొరికితే ఐఎమ్ రెడీ టు డూ, ఐఎమ్ ఓపెన్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ కాంటెంట్. ఇప్పుడు నేను హై బడ్జెట్ ఫిల్మ్స్ చేస్తాను, రాక్షసుడు లాంటి లో బడ్జెట్ ఫిల్మ్ కూడా చేశాను. రాక్షసుడు బడ్జెట్ మీరు చెప్పి మీరు షాక్ అయిపోతారు. 51 days సినిమా కూడా ఫినిష్ చేశాను అండ్ పేడ్ ఆఫ్ వెరీ వెల్. అవును. సో నేను ఎప్పుడు ఓపెన్ ఉంటాను. నేను అరే ఈ కుర్రాడు ఇలాంటి సినిమాలు చేస్తాను అది ఎప్పుడు నాకు వద్దు సార్. అన్ని క్యారెక్టర్లకి ఈ కుర్రాడు సెట్ అవుతాడు. అంటే నాకు అజయ్ దేవ్గన్, అక్షయ్ కుమార్ గారు లాగా వాళ్ళు మీకు ఒక ప్యాడ్ మ్యాన్ చేస్తుంటారు, ఒక యాక్షన్ సినిమా చేస్తుంటారు, అన్ని టాయిలెట్ ఎక్ ప్రేమ్ కథ లాంటి సినిమాలు చేస్తుంటారు. ఎట్ ది సేమ్ టైం సూర్యవంశీ లాంటి, సింగం లాంటి పెద్ద సినిమాలు కూడా చేస్తుంటారు. సో
నేను కూడా ఆ దోలో నాకు ఇప్పుడు సినిమాలంటే పిచ్చి. సో ఎప్పటికైనా అంటే ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్ సినిమాలోనే ఉండాలనేది నా డ్రీమ్. సో దానికోసం నేను ఏ కేటగిరీ ఫిట్ అవుతాను బట్టి అనుకున్నాను. సో అప్పుడు నాకు భైరవం కథ దొరకటం అండ్ విజయ్ గారితో నాకు చాలా మంచి ర్యాపో ఉండింది. ఎందుకంటే నాకు చాలా నమ్మకం ఆయన మీద. ఆయన నాంది సినిమా ఎమోషన్స్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఉగ్రం మేకింగ్ అదిరిపోద్ది. సో ఈ రెండు కాంబినేషన్లో వస్తే మటుకు సినిమా 200% బ్లాక్ బస్టర్ అని నేను గట్టిగా నమ్మాను. అండ్ అలా అనుకోకుండా మాకు ఈ కథ దొరకటం, ఇంకా ఈ కథ దొరికినప్పుడు మళ్ళీ కూడా నేను విజయ్ గారు అనుకుంది ఒకటే, కాస్ట్ సెట్ అయిపోతే సాయి వద్దని. ఆయన కూడా కాస్ట్ సెట్ అయిపోతే సాయి గారు మనం వద్దు, మనం ఇంకో ప్రాజెక్ట్ చేద్దాం. ఆయన దగ్గర ఇంకో కథ ఉండింది, ఇంకో కథ చేద్దామని దానికే వెళ్దాం అనుకున్నాం. బట్ అనుకోకుండా మాకు రోహిత్ గారు మనోజ్ గారు సెట్ అవటం వెరీ హ్యాపీ. మా సినిమాకి జరిగిన వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అది. ఎందుకంటే కాస్ట్ అలా కరెక్ట్గా ఉంటేనే మా ముగ్గురు మధ్యలో ఫ్రెండ్షిప్ బాండ్ తెలియడానికి, కానీ అందరం ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్ ఉండాలి. రోహిత్ గారు మనోజ్ గారు బెస్ట్ ఫ్రెండ్స్ అని నమ్మేటట్టు ఉండాలి. ఎందుకంటే మీరు ఆ కథలో ఎందుకు అనేది మీకు అర్థం అవుతుంది. అది నేను తేడానికి అది మాకు వన్స్ అది రాగానే వీ వర్ వెరీ హ్యాపీ. అసలు ఇండస్ట్రీలో మామూలుగా ఎవరితో బాండ్ అవుతూ ఉంటారు మీరు? ఎవరితో అందరితో బాగుంటాను సార్, అందరితో హ్యాపీ. అంటే బాగుంటాం అంటే కనిపించినప్పుడు బాగా పలకరించుకోవడం అవన్నీ కాదు సార్. నేను ఏదైనా ప్రైవేట్గా అప్పుడప్పుడు కలవడం అలాంటివి సార్. నాకు సినిమా పిక్చర్, నాకు ఈ మేకింగ్ అంతా నేను బాగా ఎంజాయ్ చేస్తాను. నేను ఆ సినిమాలో ట్రావెల్ అవడం అంటే ఇంకా డే 1 నుంచి నేను బాగా ఎంజాయ్ చేస్తాను. సో చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగినోడిని. అవును. సో నాకు అందరూ సుపరిచితమే. ఎట్ ది సేమ్ టైం అందరితో ఎప్పుడు కలిసినా బాగుంటాం. అండ్ చిన్నప్పటి నుంచి నాకేంటంటే నేను అందరి దగ్గర ఇన్స్పైర్ అవుతా, ప్రతి యాక్టర్ దగ్గర నుంచి ఇన్స్పైర్ అవుతా. ఏదో క్వాలిటీ ఉంటుంది, లేకపోతే సక్సెస్ అవ్వరు కదా. సో అది నేను ఎప్పుడు బిలీవ్ చేస్తా. సో నాకు ఎప్పుడు నా పనే ఇష్టం సార్. నేను ఎప్పుడు పొద్దున్న లెగిస్తే నేను ఆక్యుపైడ్ ఉంటా. సో నా టీంతో ట్రావెల్ అయిపోతాను. నా డైరెక్టర్ నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోతారు ఆ ప్రాసెస్లో. మా ప్రొడ్యూసర్ నేను చాలా క్లోజ్ అయిపోతా. వాళ్ళు నాతో ఎవరెవరితో ట్రావెల్ అవుతున్నామో నేను ఇంకా వాళ్ళతోనే ఎంజాయ్ చేస్తాను. నేను చివరి నా సెట్లో ఉన్న లైట్ మ్యాన్తో కూడా కెమెరా అందరితో హ్యాపీ ఫ్రెండ్లీగా ఉంటా, హ్యాపీ ఎంజాయ్ చేస్తాను. ఐ లవ్ టు బీ ఆన్ సెట్, దట్ ఈస్ మై వైబ్. సో నాకు అంత టైం ఉండదు. నేను ఎప్పుడు ఆఫీస్లో కూర్చుంటా, నరేషన్స్ వింటా, ఏదో చేస్తుంటా. సో నా సాటర్డే ఇప్పటి నుంచి కాదు సార్, నేను 15 years ఆఫ్ మై లైఫ్ నుంచి, నేను 15 ఏళ్ళలో ఉన్నప్పటి నుంచి నేను సాటర్డే ఒక్కరోజు నా ఫ్రెండ్స్ని కలుస్తాను. మండే టు సాటర్డే ఆఫ్టర్నూన్ వరకు ఏదో ఒక దాంట్లో ఆక్యుపైడే ఉంటా. సండే ఫ్రెండ్స్ ఉంది, సాటర్డే సండే ఫ్రెండ్స్, మండే టు సాటర్డే పని ఫ్యామిలీ టైం. సో దిస్ హ్యాస్ బీన్ మై లైఫ్ ఫ్రమ్ దెన్. ఇంకా అదే అలవాటు అయిపోయింది. సినిమాల గురించి సడన్గా మారిపోవడం అది ఎప్పుడు లేకుండే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెరిగింది ఇక్కడే కాబట్టి సడన్గా ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి సడన్గా ఈ వైబ్ ఇదేదో గ్లామర్ అనే ఇవన్నీ చూసాము. చిన్నప్పటి నుంచి చూసి వచ్చి పెరిగాను కాబట్టి నాకు పెద్ద ఏమీ అనిపించదు. నేను ఎప్పుడు ఒకటే బిలీవ్ చేస్తాను, చేంజ్ అని.